2 రోజుల నుంచి ఫోన్ రాకపోవడంతో అతడికి కంగారుగా ఉంది. గడువు పూర్తయిపోతూ ఉందని కాదు, దానికింకా 2 రోజులుంది. అయితే అతడు ఢిల్లీ వెళ్ళవలసింది ఆ రోజే. ఆ రోజు 11వ తారీఖు. రేవంత్‌కి ఆ అమ్మాయి ఓ నెల గడువిచ్చింది. 13వ తారీఖు దానికి ఆఖరి రోజు. ఆ సాయంత్రం 5 కనుక్కోలేకపోతే ఓడిపోయినట్టే. 2 రోజులుంది కదా అని తీరిగ్గా ఆలోచించడానికి వీల్లేదు. సాయంత్రం 5కి విమానం. మరుసటి రోజు ఢిల్లీలో గేమ్ ఆడి 13వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరితే తిరిగి వచ్చేసరికి సాయంత్రం 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. వచ్చేసరికి 5 అయితే గడువు పూర్తయి ఓడిపోయినట్టే. ఇంకోలా చెప్పాలంటే ఈరోజు మాత్రమే. అది సాయంత్రం వరకే టైం ఉందన్నమాట. ఈ లోపులో ఆమె పూర్తి పేరు, టెలిఫోన్ నెంబర్, అడ్రస్ కనుక్కోవాలి. కనుక్కోలేకపోయినా పెళ్లి జరగవచ్చు. కానీ ఆమె దృష్టిలో తను శాశ్వతంగా ఒక తెలివిహీనుడిగా మిగిలిపోతాడు. అదీ కాక ఆఖరి రోజైనా సరే పట్టుకుంటానని సవాల్ చేశాడాయే. 11 అయినట్టు గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. అంటే ఇంకా 6 గంటలు కూడా పూర్తిగా లేదు. విమానాశ్రయానికి 4:30 కల్లా చేరుకోవాలి. ఇంకా ఫోన్ రాలేదేం? తను ఢిల్లీ వెళ్ళిపోతున్నట్టు చెప్పిన సంగతి మర్చిపోయిందా? లేక తనని పూర్తిగా ఓడగొట్టాలని ఇక చివరి రోజులో ఫోన్ చేయడం మానేసిందా? అతడికి ఆశ నిరాశల మధ్య మరింత ఊగించడం ఇష్టం లేనట్టు ఫోన్ మోగింది. ఆమె. హలో, ఏమయ్యారు ఇన్నాళ్ళు మీరు? ఆమె అట్నుంచి నవ్వింది. చిన్న ప్రాబ్లం. అతడు కంగారుగా ఏమిటి అని అడిగాడు. అదే నవ్వుతో తరువాత చెప్తాలండి కలుసుకున్నాక అంది. నేను ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాను తెలుసా? తెలుసు. మళ్ళీ వచ్చేదే ఎల్లుండే. అవును, ఎల్లుండే మన ఆఖరి రోజు. అవును, అందుకే ఇది ఆఖరి ఫోన్. ఒక్కసారి అతడు కంగారు పడి ఎలా మరి అన్నాడు. ఇన్ని సూచనలు ఇస్తున్నా ఊరుకొని చివరికొచ్చేసరికి ఎలా మరి అంటే నేనేం చెప్పను? అన్ని తప్పుడు సూచనలు ఇస్తే ఎలా కనుక్కునేది? దానికి సమాధానం కూడా చెప్పాను. నాకు కావాల్సింది లెక్కల మాస్టర్ కాదు. అన్నీ సరిగ్గా చేస్తే 2వ క్లాస్ కుర్రవాడు కూడా లెక్క కడతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫోను? ఒక పెద్ద హోటల్ రూమ్ నుంచి. హోటల్ నుంచా? అవును, రోజులు దగ్గర పడుతున్నాయి కదా, స్నేహితురాళ్ళకి పార్టీ ఇస్తున్నాను. అతడు అర్థం కాక దేనికి రోజులు దగ్గర పడుతున్నాయి అని అడిగాడు. మనం కలుసుకున్నాక ఇక ఎలాగూ వాళ్ళని వదిలిపెట్టేయాలి కదా, అందువలన పార్టీ ఇమ్మని బలవంతం చేశారు. ఏ హోటల్లో? క్యాజువల్గా ధ్వనించేలా అడిగాడు. ఆమె బుట్టలో పడుతుందేమో చూద్దామని. అమ్మా ఆశ, చెప్పను. అయితే ఎలా కనుక్కోవడం? 2 రోజులు ఓపిక పట్టండి. నేనే స్వయంగా మా ఇంటి ఫోన్ నెంబర్తో మీ దగ్గరికి వస్తాను. అయితే ఇంకే హింటూ చెప్పరా? ఆమె ఒక క్షణం మౌనంగా ఊరుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ ఆలోచించకుండా నిజాయితీగా నేను చెప్పినట్టు చేస్తారా అని అడిగింది. అతడు హుషారుగా ముందుకు వంగి చెప్పండి చేస్తాను అన్నాడు. ప్రామిస్? ప్రామిస్. నేను ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి తిన్నగా వెళ్తున్నాను. నాన్నగారు ఎందుకో రమ్మన్నారు. అక్కడ 5 నిమిషాలుండి లంబంగా బయలుదేరి తిన్నగా నెహ్రూ బొమ్మ దగ్గరికి వస్తున్నాను. మొత్తం ఈ ప్రయాణమంతా కారులో గంటకి 40 మైళ్ళ వేగంతో చేస్తాను. మీరు సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయలుదేరి అదే వేగంతో వస్తే నెహ్రూ బొమ్మకి అట్నుంచి మీరు, ఇట్నుంచి నేను ఒకేసారి చేరుకుంటాం. ఇద్దరం ఒకే దూరం ప్రయాణం చేస్తామన్నమాట. పెద్ద బాలశిక్ష చదివిన కుర్రాడెవరైనా ఆ సంగతి చెప్పగలరనుకుంటాను. రేవంత్ మొహం ఎర్రబడింది. సరే, తరువాత ఏంటి చెప్పండి అన్నాడు. మీరు కారు డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అన్న గర్వం ఉంది కదా, చూద్దాం నన్ను పట్టుకోగలరేమో. బహుశా ఇదే మీకు ఆఖరి ఛాన్స్ అవుతుంది. పోతే మీరు ట్రిక్కులేమీ ప్లే చేయకుండా అదే స్పీడ్తో రావాలి. ముందు వస్తే మాత్రం నేను ఒప్పుకోను. మన రేసు ఆ బొమ్మ దగ్గర నుంచే మొదలవ్వాలి. మనం బయలుదేరే కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్య. అతడికి ఆమె చివరి వాక్యం అర్థం కాలేదు. అయినా దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అతడి మనసు ఆమెని కలవబోతున్నానన్న సంతోషంలో విహంగంలా ఎగురుతుంది. కారు డ్రైవింగ్లో తనకి తీటు రాగలిగే వారు ఎవ్వరూ లేరని అతడికి తెలుసు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయలుదేరుతున్నాను అన్నాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది. అతడు ఈసారి ఏ మోసము చెయ్యతలుచుకోలేదు. సరిగ్గా 5 నిమిషాల తర్వాతే బయలుదేరాడు. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయసాగాడు. ఎక్కడైనా బ్రేక్ వేయాల్సి వస్తే ఆ టైం గుర్తుంచుకొని వేగం తగ్గిస్తూ హెచ్చిస్తూ సగటు లెక్క కట్టాడు. అతడు ఆఫీస్ నుంచి నెహ్రూ బొమ్మ 23 కిలోమీటర్లు. ఆ దూరం కవర్ చేయడానికి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఎంతకాలం పడుతుందో వాచి చూసుకొని సరిగ్గా అదే సమయానికి చేరుకునేలా డ్రైవ్ చేయసాగాడు. అతడు ఇట్నుంచి వెళ్లే సమయానికి అట్నుంచి ఓ కారు వస్తుంది. అది నల్లటి ఫియట్. అందులో అమ్మాయి ఆకారం అస్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ కారు ముందు ఇంకో జీపు ఉండడం చేత ఆ అమ్మాయి రేవంత్ కారుని చూసే వీలు లేదు. రేవంత్ ఊపిరి బిగపట్టాడు. శిలా విగ్రహానికి అటు ఇటుగా వస్తూ 2 కార్లు దగ్గరయ్యాయి. విగ్రహం చాటు నుంచి రేవంత్ కారు పక్కకి రాగానే ఫియట్లో ఉన్న అమ్మాయి దాన్ని గమనించి ఒక్కసారి స్పృహలోనికి వచ్చినట్టు గేరు మార్చి సర్రున కోస్తూ
నెహ్రూ బొమ్మని చుట్టి దూసుకుపోయింది. అలా తిప్పడంలో ఆమె ట్రాఫిక్ రూల్స్ని, ఎదురుగా వస్తున్న వాహనాలని లెక్క చేయలేదు. ఇది ఊహించని రేవంత్ కంగారు పడ్డాడు. అయినా క్షణంలో తేరుకొని కారుని అదే వేగంతో తిప్పాడు. కీచుమన్న టైర్ల ధ్వనిలో పోలీస్ విజిల్ తాలూకు ధ్వని కలిసిపోయింది. ధనస్సు నుంచి వెలువడిన బాణంలా అతడి కారు గాలిలోకి దూకింది. రేస్ మొదలయ్యింది. కళ్ళప్పగించి చూస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని దాటుకొని 2 కార్లు పరిగెత్తసాగినాయి. పెదవిని పంటి కింద నొక్కిపెట్టి ఎదురు కారు కేసి చూస్తూ అతడు డ్రైవ్ చేస్తున్నాడు. గాలి రివ్వున కొడుతుంది. ఇదే ఆఖరి ఛాన్స్ అని, ఇప్పుడు కనుక్కోలేకపోతే ఇక కనుక్కోవడం అన్న ప్రశ్నే లేదని అతడికి తెలుసు. కారు నెహ్రూ బొమ్మ చుట్టూ సరున తిరుగుతున్నప్పుడు కెమెరా క్లిక్కమన్నట్టు క్షణంలో 1000వ వంతు ఆమె అతడి కంటపడింది. అయితే పుత్తడి బొమ్మ లాంటి ఆకారం అతడి మెదడులో నిక్షిప్తం కాకముందే అదృశ్యమైంది. ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఆమె అందం అతడి కళ్ళకి మిరమిట్లు కొలిపింది. ఆ మొహం పూర్ణచంద్ర బింబమా? కాదేమో. మెలికెలు తిరిగిన గోదారి మీద పాపికొండల సాయం సంధ్య నీడపడినట్టు గడ్డం వంపులో ఛాయ, కళ్ళు కంజాత దళాల కావేమో. చూడగానే చప్పున తిప్పుకున్న ఆ నయనాలని ఏ హరిని తుషారం మేఘాత్తరీయాన్ని కనురెప్పులుగా అద్ది అరువిచ్చిందో. విప్లవగేయ రచయిత అన్నట్టు ముక్కు సంపెంగా కాదేమో. తపోభంగ కార్యార్థమై ఇంద్రుడే పంపగా వచ్చిన అప్సరస నృత్యం చేస్తుండగా ఋషి మీదకు విల్లు ఎక్కుపెట్టిన మన్మధుడా? తానే ఆ అందగత్తె అందానికి మైమరచి చెరుకు వింటిని మరింత వంచితే ఆ వంపు వచ్చి ఈమె ముక్కున అమరిందేమో. ప్రకృతి స్పష్టమైన ఆకృతిని అస్పష్టం చేస్తుంది. ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా ఓ మనోహరమైన శిల్పం గుర్తొస్తుందే తప్ప ఆకారం గుర్తు రావడం లేదు. ఆలోచనలతోనే అతడు డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె అందడం లేదు. అతడు 2 చేతులతోనూ స్టీరింగ్ పట్టుకొని చూపుల్లోకి ఏకాగ్రతనంతా నింపుకొని పట్టుదలతో ఆమెను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెనక అద్దాలకి కట్టిన తెరల్లో నుంచి ఆమె జడల పూలు కనిపిస్తున్నాయి. డ్రైవ్ చేయడానికి తను పడినంత కష్టం ఆమె పడడం లేదని అర్థమవుతుంది. ట్రాఫిక్ ని చాలా చులాగా తప్పించుకుపోతుంది. అతడి పంతం హెచ్చింది. గంటకి 100 కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడపగలడనే పేరు స్నేహితుల మధ్య అతడికి ఉంది. అందులోనూ అతడిది కొత్త అంబాసిడర్ కారు. అప్పుడు తెలిసింది తనెందుకు వెనకపడుతున్నాడు. ఆమెది చిన్న ఫియట్, తనది ఆకారంలో పెద్దదైన అంబాసిడర్. ట్రాఫిక్ ఇలా ఉంటే తను ఆమెని అందుకోలేడు. అందుకే ఆమె ఈ చిన్న వీధిని ఎన్నుకుంది. ఇలా 4 గంటలు ప్రయాణం చేసినా ఏమీ లాభం లేదు. ఆమె తెలివి చూస్తే ముచ్చటేసింది. అంతలో ఇంకో అనుమానం వచ్చింది. ఈమె మరింత ఇరుకు దారిని ఎందుకు ఎన్నుకోలేదు? అలాంటి దారిలో వెళితే ఒక్క నిమిషంలో తన కన్ను కప్పవచ్చు కదా. అలా వెళ్ళలేదు అంటే తనలా వెంటాడడం ఆమెకి సరదాగా ఉందన్నమాట. వేగంగా వెళ్తూనే అతడు టైం చూసుకున్నాడు. 12 కావస్తుంది. ఇంకా 4 గంటల టైం మాత్రమే ఉంది తను విమానాశ్రయానికి వెళ్ళడానికి. మరో 5 నిమిషాలు గడిచినాయి. కార్లు సాగర్ వైపు వెళ్తున్నాయి. రేవంత్ మెదడులో అది గమనించగానే ఏదో మెరిసినట్టయింది. ఈమెను కారుని ఎలాగైనా ట్యాంక్ బండి మీదకి వెళ్ళేలా చేయాలి. అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఒక్కసారి అలాంటి తిన్నటి దారి దొరికిందంటే తన కొత్త అంబాసిడర్ ఆ ఫియట్ని 2 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఆమెకి ఆలోచన వచ్చిందో లేదో, సాగర్ వైపు వెళ్లకుండా పక్కకి తిరిగిపోవాలంటే ఇంకా ఒక్కటే దారి ఉంది. అక్కడికొచ్చేసరికి ఆమె ఆలోచనలో ఇటు మళ్లించి తిన్నగా సాగిపోయేలా చేయాలి. తర్వాత ఇక తప్పించుకోలేదు. రేవంత్ ఆ సందు దగ్గరికి ఆమె కారు చేరుకునేసరికి తన కారు నెమ్మదిగా చేశాడు. ఆమె వ్యూ ఫైండర్లో నుంచి చూడడం గమనించాడు. తన కారు కనపడకపోయేసరికి ఆమె కంగారు పడిందని గ్రహించాడు. అతడికి కావాల్సిందే. ఈ లోపులో ఆ సందు దాటిపోయింది. ఇక అంతా తిన్నటి దారే సాగర్ వరకు. అక్కడ ట్యాంక్ బండ్ ఉంది. దాని మీద విశాలమైన రోడ్డు. ఆ అమ్మాయి తను చేసిన తప్పు గ్రహించినట్టు ఆమె కారు వేగం హెచ్చించడం ద్వారా తెలిసింది. రేవంత్ పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఆమె ఎంత వేగంగా వెళ్ళినా పర్లేదు. తన కారు వేగం ముందు ఆ పాత మోడల్ పనికిరాదు. అతడు పెట్రోల్ చూసుకున్నాడు. ఫుల్గా ఉంది. ట్యాంక్ బండ్ మీదకు కారు చేరుకుంది. బండికి కిందగా మరో దారి ఉంది. 2 దారులు సమాంతరంగా పయనించి అటు చివర మళ్ళీ కలుస్తాయి. కింది దారి లారీల కోసం నిర్మించబడింది. బండి పైకి చేరుకున్న తరువాత ముందు ఆమె కారు కనపడకపోవడంతో రేవంత్ కంగారు పడ్డాడు. అయితే బండి కిందున్న లారీ రోడ్డు మీద దూరంగా ఆమె కారు వెళ్లడం చూసి స్థిమితపడ్డాడు. ఆ రోడ్డుని ఎన్నుకోవడం కోసం ఆమె కారు వేగం హెచ్చించిందన్నమాట. 2 కార్లు వేగంగా ఒకే దిశలో 2 రోడ్ల మీద వెళుతున్నాయి. మధ్యలో దారులు దూరమయ్యాయి. చెట్లు ఎత్తుగా ఉన్నాయి. వాటి అవతల వైపు వెళ్తున్న కారు కనిపించడం లేదు. రేవంత్కి అప్పుడు అనుమానం వచ్చింది. తన కారు వేగం సంగతి తెలిసిన ఆ అమ్మాయి ఏమాత్రం తెలివున్నా ముందుకు కొనసాగుతుందా? ఆ చెట్లు చాటున ఆగి తన కారు ముందుకు సాగగానే వెనక్కి తిప్పుతుందా? ఆ ఆలోచన రాగానే సడన్ బ్రేక్ వేశాడు. ఇంకో అనుమానం.
ఇంటి కప్పు మీద 10 కాకులున్నాయి. తుపాకీ పేల్చి ఒక కాకిని చంపితే ఎన్నుంటాయి? ఏమీ ఉండవు, ఎగిరిపోతాయి అని మామూలు వాడు చెప్తాడు. 1 ఉంటుందని కొద్దిగా తెలివైన వాడు చెప్తాడు. 9 ఉంటాయని అతి తెలివి ఉన్నవాడు చెప్తాడు. జవాబు చెప్పే ముందు తార్కికంగా ఆలోచించాలి. అన్ని ప్రాబిలిటీల్ని చూసుకోవాలి. అలాంటి సమయస్ఫూర్తి ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు కోరుకుంటారు. ఈ అమ్మాయి వెనక్కి వెళ్తుందా, ముందుకు వెళ్తుందా? వేగంగా కార్ని ముందుకు పోనిచ్చాడు. చెట్టు దాటి మలుపు తిరగగానే సడన్ బ్రేక్ వేసి పక్కకి తీసి ఆఫ్ చేశాడు. అవతల వైపు చెట్ల చాటు నుంచి ఆ అమ్మాయి తన కారు వెళ్ళిపోవటాన్ని గమనిస్తుందని అతడికి తెలుసు. కారు ఆఫ్ చేసి తాళం వేసి అట్నుంచి వస్తున్న ఖాళీ టాక్సీని ఆఫ్ చేసి ఎక్కి వచ్చిన దారి వెంటనే వెనక్కి పోనిమన్నాడు. అతడు అంచనా కరెక్ట్ అయింది. ఆమె కారు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ కారు వెనకే టాక్సీని అనుసరిస్తున్నాడు. ఆ అమ్మాయి తాపీగా కారు నడుపుతుంది. వెనక కారులో రేవంత్ ఉన్నాడని కలలో కూడా ఊహించలేదు. ఆమె కారు 5 స్టార్ హోటల్కి ప్రవేశించింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత రేవంత్ టాక్సీ అక్కడికి చేరుకుంది. టాక్సీ వాడికి డబ్బులిచ్చి రేవంత్ హోటల్లో ప్రవేశించాడు. పెద్ద పెద్ద అరిస్టోక్రటిక్ కుటుంబాల్లో పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు రెస్టారెంట్లో కాకుండా ఇలా రూమ్స్లో పార్టీలు ఇవ్వడం మామూలే. రేవంత్ రిసెప్షన్ వద్దకు చేరుకొని ఎక్స్క్యూజ్ మీ, మిస్ రమ్య పార్టీ ఏ రూమ్లోనో చెప్పగలరా అని అడిగాడు. ఇప్పుడే ఇలా వెళ్ళారు సార్. అవును, ఆమె 214. రేవంత్ లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తు చేరుకున్నాడు. స్టార్ హోటల్ అవడం వల్ల వరండా నిర్మానుష్యంగా ఉంది. కాళ్ళ కింద కార్పెట్ మెత్తగా తగులుతుంది. అతడు వరుసగా గదులు దాటుకుంటూ వచ్చి 214 గది ముందు ఆగాడు. వెంటనే తలుపు కొట్టలేదు. తాళం చెవి కన్నం దగ్గర చెవి పెట్టి విన్నాడు. వాళ్ళే టోకరా ఇచ్చావి రమ్య అని అంటోంది ఓ అమ్మాయి. రేవంత్ నిటారుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. 1 నిమిషం ఆగి చటుక్కున హ్యాండిల్ తిప్పి తలుపు లోపలికి తోశాడు. గదిలో అమ్మాయిలు 4 ఆ హఠాత్ పరిమాణానికి తల తిప్పి అతడి వంక చూశారు. వాళ్ళు ఆ క్షణం అతడిని అక్కడ అలా ఊహించలేదు. ఆ 4 తనని ఇంతకాలం మాట పట్టించింది ఎవరో రేవంత్కి తెలియలేదు. అందులో మాత్రం 4 అమ్మాయిలు ఒకరినొకరు తలదన్నెట్టు ఉన్నారు. అందరిది ఒకే వయసు, ఒకే ఛాయ. అయితే అక్కడ రేవంత్ తెలివిగా వ్యవహరించాడు. నేను నిన్ను కారులో చూశానులే అన్న నమ్మకం కలిగేలా. హలో రమ్య అన్నాడు చిరునవ్వుతో, ఏ అమ్మాయిని సూటిగా చూడకుండా. 4 ఒకరినొకరు చూసుకున్నారు. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తనేదో తప్పు చేశానని మాత్రం రేవంత్కి అర్థమైంది. ఇక లాభం లేదనుకొని నిజం చెప్పండి, మీలో రమ్య ఎవరు అని అడిగాడు. 4 ఒకసారి నేనే అనేసి మిగతా 3 అదే మాట అన్నారని గ్రహించి నాలిక కరుచుకొని మళ్ళీ 4 ఒకేసారి నేను కాదు అన్నారు. తర్వాత ఒకరినొకరు చూసుకొని ఫక్కుమన్నారు. రేవంత్ మొహం ఎర్రబారింది. నేనే కనుక్కుంటాను, కానీ ముందు మీరే చెప్పడం మంచిది అన్నాడు. రమ్య మాల మామూలుగా ఉంటే చాలా కవ్విస్తున్నట్టు అందో ఆ అమ్మాయి. రేవంత్ ఏదో అనపోతూ ఉంటే టాయిలెట్ రూమ్ హ్యాండిల్ కదిలింది. తలుపు తెరుచుకుంటూ ఉంటే 4 ఒక అమ్మాయి చప్పున బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, రమ్య బయటికి రాకు, రేవంత్ ఇక్కడే ఉన్నాడు అని అరిచింది. తెరుచుకోపోతున్న తలుపు వెంటనే మూసుకుపోయింది. తర్వాత లాక్ వేసుకున్న ధ్వని వినిపించింది. ఆ గదిలో సూది పడితే వినపడే అంత నిశ్శబ్దం వ్యాపించింది. రేవంత్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. సరిగ్గా 10 అడుగుల దూరంలో ఉన్న అమ్మాయిని తను కలుసుకోలేకపోతున్నాడు. ఇంతకాలం వెతికిన అమ్మాయిని ఇంత దగ్గరగా వచ్చి కూడా పట్టుకోలేకపోతున్నాడు. తను ఎలాగైనా సాధించి తీరుతాడు అలా అనుకుంటూ అతడు మిగతా వారి వంక చూశాడు. 4 అమ్మాయిలు అతడి వైపే చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఒక ఊపులో వెళ్ళి బాత్రూమ్ తలుపు బద్దలు కొడదామా అన్నంత కసి పుట్టింది రేవంత్కి. లోపల ఆ అమ్మాయి తలుపుకి ఆనుకొని నిలబడి నవ్వుకుంటూ ఉందేమో, ఏం చేద్దామా అని అతడు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి కదిలి, రేవంత్ ఇక మీరు వెళతారా ఈ గది నుంచి అంది ఇంగ్లీష్లో. ఆ కంఠంలో కనపడిన కమాండ్ని రేవంత్ అర్థం చేసుకున్నాడు. నిజమే, తనకి ఇక్కడ ఉండడానికి హక్కు లేదు. ఎవరితో ఈ గది? ఒకసారి 4 వైపు చూసి మౌనంగా అతడు ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు. అయితే అతడు ఆ గదిలో నుంచి వచ్చేశాక కిందకి వెళ్ళిపోలేదు. వరండా చివరికి వెళ్ళి ఒక మూలగా నిలబడ్డాడు. ఇంతకాలం తన నేడిపించిన అమ్మాయి బయటకొచ్చే వరకు ఎన్ని యుగాలైనా అలాగే నిలబడి ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఈ లోపులో ఆ గది తలుపు తెరుచుకుంది. రేవంత్ ఊపిరి బిగపట్టి మరింత చీకట్లోకి జారుకున్నాడు. అక్కడి నుంచి తను కనపడనని అతడికి నమ్మకం. ఇంతలో ఒక అమ్మాయి తల బయట పెట్టి వరండాలోకి చూసి మళ్ళీ తలుపు వేసేసింది. రేవంత్కి 1,00,000 అనుమానాలు కలిగాయి.